ప్రభావతి, మనోజ్ విషయంలో ఆవేశంగానూ, పీకల్లోతు కోపంలో ఉన్న సత్యంని తన మాటలతో మార్చి, ప్రభావతిని ఇంటికి రమ్మని చెప్పండి అనేలాగా చేసుకుంటుంది మీన. అయితే ఇక వాళ్ళ అత్తయ్య అలా బయటుండడం తనకైతే నచ్చదు. అదీ కాక తన ఇంటికి అది గౌరవం కూడా కాదని, అదొక పెద్ద మచ్చలాగా ఉండిపోతుందని మీన ఆలోచించి ఇదంతా చేస్తుంది. ఇక ప్రభావతికైతే కాల్ చేస్తుంది. కానీ ప్రభావతి ఏం చేస్తుందంటే, చింత చచ్చినా పులుపు చావదు అంటారు కదా! అలాగా మాట్లాడుతుందనమాట. ఏంటి నువ్వు నాకెందుకు ఫోన్ చేశావు అన్నట్టు మాట్లాడుతుంది. ఎక్కడున్నారు అత్తయ్య గారు అని అయితే మీనా అడుగుతూ ఉంటే, ఎక్కడుంటే నీకేంటంట, నీ బోడి పెత్తనం ఏంటంట అని అయితే చెప్తుంది. మావయ్య గారు మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పారు అంటే, అసలు మా భార్యాభర్తల విషయంలో నీకేంటి బోడి జోక్యం, నీ మొగుడిని చక్కగా చూసుకో, నీ కాపురం చక్కగా చూసుకో, అంతేకాని మా మొగుడు పిల్లల విషయంలో మధ్యలో దూరక అని అయితే మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య నేనేదో ఇంటికి రమ్మని చెప్పని ఫోన్ చేస్తే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, మామయ్య చెప్పారు నేను మీకు చెప్తున్నాను అన్నట్టు చెప్తూ ఉంటే, ఓహ్! సరేలే అయితే ఏంటి, సరే వస్తున్నారు కదా అని అయితే అంటూ ఉంటే, మరి నువ్వు చెప్పావు కదా రాకుండా ఎలా ఉంటాము, విమానం కోసం ఎదురు చూస్తున్నాము. చాలా బిల్డప్‌లు ఇస్తూ మాట్లాడుతుందనమాట. ఏంటి మీ మామయ్య గారికి ఇప్పుడు కోపం తగ్గిందా? అయినా ఆయనకేనా కోపం, మాకు లేదా అని అయితే అంటూ బెట్టు చేస్తుందనమాట. మర్లే ఎందుకులే తెగేదాకా లాగడం, ఈ బెట్ ఎందుకులే అన్నట్టు, సరే వస్తున్నానులే పెట్టు అని అయితే చెప్తూ, సరే అత్తయ్య గారు మీరు వచ్చేలోపు వంట చేస్తారని అయితే చెప్తుంది. ఇక మనోజ్‌ని రారా ఇంటికెళ్దాము అంటే, నేను అక్కడికి ఇంటికొస్తే చూసావు కదా నాన్న ఎంత రాద్ధాంతం చేశాడో, ఇప్పుడొస్తే అదే జరుగుతుందమ్మా, నేను రాను అయితే అంటూ ఉంటే, అదేంట్రా అలా అంటావు, నువ్వు నీకది నీ ఇల్లది, అది మన ఇల్లు, మనల్ని ఎవరు అడుగుతారు అని అయితే అంటూ ఉంటే, ఆ బాలు ఏమైనా చేస్తాడేమో అంటే, ఆ బాలు మొహమా ఇంకేమన్నానా, అదేం లేదు నువ్వు రారా అని అయితే అంటూ ఉంటే, ఇది చాలమ్మా, నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఎనర్జీ డ్రింక్ తాగినట్టు అంత ఎనర్జీ వస్తూ ఉంటుంది. నాన్న కొట్టినా పర్లేదు, ఆ ఇంట్లో అడుగు పెట్టానంటే చాలు, నా చావు తెలివితేటలతో నేను మళ్ళీ నా పూర్వ వైభవాన్ని అంతరించుకుంటాను, ఆ ఇంట్లోనే పాతుకుపోతాను అని అయితే చెప్తూ, ప్రభావతిని ఒక పెద్ద దద్దమ్మను చేసినట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. నీ సపోర్ట్ ఉంటే చాలమ్మా, ఇంకేం అవసరం లేదు, నాన్నతో ఎన్ని దెబ్బలైనా తినొచ్చు అని అయితే అనుకుంటూ, సరే అమ్మా నీ ఇష్టము, నాకు బాలు విషయంలోనే భయం వేస్తుందమ్మా అంటే నంగి నాటకాలు పడుతూ ఉంటాడు. మనోజ్కి దేవుడు అంత పెద్ద శిక్ష వేసినా తన బుద్ధి అయితే ఏ మాత్రం మారలేదు, అలానే ఉన్నాడు. పుట్టుకతో వచ్చింది అంటారు కదా, అసలు మొత్తానికి మనోజ్ చెడిపోవడానికి కారణమే ఈ ప్రభావతి. ఇంకనైనా మారుతాడా అంటే మారడు ఈ ప్రభావతి.